తీసుకుపోతారు, తర్వాత జైళ్ళల్లో వేస్తారు, కుట్రలు కుతంత్రాలతోటి మానసికంగా వేధిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తానే ఉన్నాం. నందిగం సురేష్ గారిని చూసాం, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎన్ని రోజులు అంటే జైల్లో ఈవీఎం ఉంచింది చూసాం. ఈ కరెక్ట్‌గానే రోజు వదిలేయాలా? వంశీ గారి ఎన్ని రేపు ఉండనా నువ్వు మళ్ళీ నానీస్ వంతు అవుతుంది. అలా వాళ్ళు వాళ్ళు ఇదిగో ఇప్పుడు మన ఆయన మెడికల్ మంత్రిగా మా నానిని ఇంకొక ఆయన కూడా తీసుకుపోయి తెలుగుదేశంలో చేర్చుకున్నారు కదా, బాలినేని చేర్చుకున్నారు కదా. భయపడ్డోళ్ళనేమో పార్టీల్లో చేరమంటున్నారు, భయపడిన వాళ్ళనేమో కోర్టులు కేసులు వ్యవహారాలతోటి బెదిరించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీకు 164 సీట్లు ఇచ్చారు ప్రజలు, బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. మీకు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టమంటే అదిగో యాసిడ్ దాడి జరిగి ఒక అమ్మాయికి సంబంధించి మాట్లాడతా ఈ రోజుకి కూడా ప్రభుత్వం గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి సార్. తెలుగుదేశం నాయకుడు యాసిడ్ దాడి చేస్తే మాట్లాడరు. అలాగే పిఠాపురంలో తెలుగుదేశం 16 సంవత్సరాల అమ్మాయిని తెలుగుదేశం నాయకుడు రేప్ చేస్తే మాట్లాడరు. తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఏది చేసినా మాట్లాడరు. కానీ 2018 నుంచి 24 వరకు జరిగినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కక్షపూరితంగా ఇవాళ జైళ్లలో పెట్టాలి. ప్రజలకి సేవ చేసినందుకు జైల్లో పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడే మనం చూసాం. ప్రజలకు సేవ చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరం చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం వల్లనే ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా జైల్లో పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారా అని చెప్పేసి. చిన్నప్పటి గారు ఒక మాట, నిజంగా సేవ చేస్తే ఎందుకు అంత తక్కువ సీట్లు వస్తాయి? సేవ చేయడం ఏంటి సార్? నేను ఇటు మిషన్ల గురించి మాట్లాడితేనేమో మిషన్ల గురించి మాట్లాడొద్దు అన్నారు, ఇటు పక్క వస్తేనేమో సేవ చేస్తేనేమో సేవ ఏం కాదండి. సేవ చేస్తే ప్రజలు కదా అది చూడాలి, పార్టీలు కాదు కదా అన్నది నా పాయింట్. ఏంటంటే నిజంగా సేవ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుసు కదా వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి గొప్ప నాయకుడుగా చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు మాట్లాడతారు ఇవ్వండి. ఓకే చిన్నప్పటి గారు ఏంటి భవిష్యత్ ఏంటి? రేపు వంశీ గారిని ములాఖత్లో కలుస్తున్నారట. ఎప్పుడు వస్తున్నారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి? సార్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇవాళ వంశీ ఇదిగో అందులో భాగంగానే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి రోడ్డు మీదకి కార్యకర్తలు నాయకులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయాలా, లోపల వేయాలా, హింసించాలా, వాళ్ళని బాధ పెట్టాలి. వాళ్ళని చూసి భయపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకుండా చేయాలన్న ఒక కుట్రలో భాగంగానే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి యాత్రలకు సంబంధించి అడ్డంకులు సృష్టించడానికి కావాల్సినటువంటి ఇవన్నీ మొదటి మెట్లు సార్. ఈ మొదటి మెట్లు ఇన్ని వేసినా గోడలు దూకైనా సరే వెళ్తారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకునో జగన్మోహన్ రెడ్డి గారిని చూడకుండా ఉండలేనటువంటి పరిస్థితి సార్. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లు చూశారు సార్. అందుకని ఖచ్చితంగా ఇట్లాంటి అడ్డంకులు ఎన్ని సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి వంశీ గారు ఫోన్ మిస్ అయిందట, ఎక్కడ పడేసుకున్నారు? పోయిందా? ఏమండి వంశీ గారు ఫోన్ మిస్ అయిందట, ఎక్కడ పడేసుకున్నారు? పోయిందా లేకపోతే ఎవరైనా తీసారా? సార్ ఇన్వెస్టిగేషన్ లో ఫోన్ మిస్ అయినా ఫోన్ ఆడబెట్టినా అన్ని విషయాలు బయటకు వస్తాయి. దానికేమో దాచి పెడితే దాగేది కాదు. బంగాళాఖాతంలో పడిశారని చెప్పి మరో పక్క ప్రచారం. లేకపోతే కేఎన్ఆర్ గారి నెంబర్ ఉంటుంది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు చూసుకుంటానంటే ఆ ఫోన్ ఆడుందో ఆ ఇన్వెస్టిగేషన్ అధికారులంతా తిరిగి కాళ్ళు నొప్పులు పోయినాయి కదా, వాళ్ళు చూస్తారు. చివరికి ఆ నెంబర్లు పట్టుకుని ఓహో ఇది జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్, ఇది కేఎన్ఆర్ గారి నెంబర్ అని చెప్పేసి మొత్తం కాదండి. కాదు అది వినండి చిన్నప్పటికీ అది విశాఖ బంగాళాఖాతం సముద్రంలో కలిపేశారు అంటారు. రోజుకో కథనం వస్తుంది సార్. వాళ్ళు ఏదైనా చెప్తారు సార్, ఏదైనా మాట్లాడతారు. ఏ కథనాలైనా సరే చెప్తుండే ఆంధ్రజ్యోతి, ఈనాడులో కథనాలు వాటన్నిటిని డిస్కషన్ లో రాజకీయ నాయకులేమి అతీతులేం కాదు, దైవాంత సంభూతులేం కాదు. వాళ్ళు మానవులే, వాళ్ళు మనుషులే. వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలను